రవి గారు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలా చోట్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డు అభ్యర్థులు పెద్ద ఎత్తున గట్టి పోటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎన్నో ప్రలాభాలకు గురి చేస్తారు, ఎన్నో నయన భయన బెదిరించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వాటన్నింటి కూడా తొలగకుండా గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ క్యాడర్. దానికి సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అరాచక పాలన జరుగుతున్నది. దౌర్జన్యం, దాష్టికం ఇక నిరంతరం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అదే పని జరుగుతున్నది. ఎన్నికల్లోనైతే ఇంకా అసలు దానికి మనం చెప్పేటట్టుగానే లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అసలు ఎవరు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడకుండా, పోటీలో ఉండకుండానే చూడాలని దౌర్జన్యానికి అధికార దుర్వినియోగాన్ని పాల్పడి అదంతా చేసింది. నామినేషన్లు వేసింది, చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా కూడా అడ్డుకోవాలని చూసినా కూడా నామినేషన్లు ధైర్యంగా వేసిన నామినేషన్లు కూడా విత్డ్రా చేయించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా చాలా చోట్ల ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకుండా, నామినేషన్లు ఉపసంహరించకుండా, భయపడకుండా నిలబడి పోటీ ఉన్నారు. చాలా చోట్ల అభ్యర్థుల్ని కాపాడుకోవటం కోసము వాళ్ళని బెదిరిస్తుంటే, వాళ్ళ ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళు బరిలో నుంచి తప్పించాలని ప్రయత్నం చేసి వాళ్ళని అభ్యర్థులను కాపాడుకోవటం కోసము టీఆర్ఎస్ పార్టీ అయితే చాలా చోట్ల అభ్యర్థులని దాచిపెట్టాల్సి వచ్చింది. విత్డ్రాల్స్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు దాచిపెట్టి, విత్డ్రాల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారంలోకి బయటికి తీసుకురావాల్సి వచ్చింది. అయినా కూడా ఆ తర్వాత కూడా వాళ్ళని బెదిరించి, రకరకాల ప్రలోభాలు పెట్టి బెదిరించి, కుటుంబ సభ్యులను బెదిరించి వాళ్ళ మీద పాల్పడి, ఒకవైపు పోలీసు యంత్రాంగం, ఓవైపున అధికారము, ఒకవైపు నాయకత్వము, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్ని విధాలుగా అభ్యర్థులను బెదిరించడానికి, బెదిరింపులకు పాల్పడాలని చేసినా కూడా ధైర్యంగా నిలబడి ప్రచారం చేసుకున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని, 420 హామీలు ఇచ్చి ఏది ఒక్కటి అమలు చేయకపోవటాన్ని, కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజలకు విడమర్చి చెప్పిండు. ఓటర్ల దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వము, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా వెళ్లి తీసుకుపోయి ప్రచారం చేసిండు. అయినా ఏమైంది? లాస్ట్ కు ఇంత జరుగుతున్నా కూడా ఏంటంటే, రోజుల డబ్బులకు విచ్చలవిడిగా మద్యము, డబ్బుల పంపిణీకి పాల్పడి అధికారం ఏ విధంగా గెలుపని చూసింది. ఇన్ని చేసినా కూడా ఇవాళ లాస్ట్ కు చివరికి ఏమైందంటే, మాకు ఎదురుండదు, తిరుగుండదు మా ఫలితాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ ఫలితాలు చూస్తే ఎక్కడికక్కడ ఇవాళ ఓటింగ్ శాతంలో అద్భుతంగా ఏమాత్రం తేడా లేకుండా టిఆర్ఎస్ పార్టీ ఇలా అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరిచింది. రెండు, సంఖ్యాపరంగా కూడా వార్డులు చూస్తే ఇవాళ ఇప్పటికీ గెలిచినటువంటి ఓట్లలో టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్దగా డిఫరెన్స్ లేదు. దాదాపు 40% వార్డులని ఎక్కడికక్కడే 40% కౌన్సిలర్ని గెలుచుకున్నది. కాబట్టి ఇంత జరిగినా కూడా ఇదంతా కూడా ఎట్లా చూడాల్సి వస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల పరిపాలన మీద ప్రజలు ఏ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారో, ఏ విధ ప్రభుత్వ వ్యతిరేకత కానీ, కాంగ్రెస్ మోసం పట్ల కానీ ఏ విధంగా ఉన్నారు అనేది అలా మనకి చాలా చోట్ల స్పష్టంగా తేలిపోయింది. ఇదే సమరోత్సాహంతో, ఇదే ఉత్సాహంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని, ప్రభుత్వ అవినీతి మీద, ప్రభుత్వ అసమర్థత మీద, ప్రభుత్వ అరాచకం మీద బరాబర్ రైట్ రవి గారు.
రైట్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. భస్మాసుర హస్తాన్ని పబ్లిక్ బండకేసి కొడుతోంది. అధికార దుర్వినియోగం, పోలీసులు కాంగ్రెస్ గుండాలతో బెదిరేది లేదని జనం తీర్పునిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుద్దామన్న రేవంత్ రెడ్డి కుట్రలు భగ్నమవుతున్నాయి. ప్రలోభాలను తిప్పికొట్టి ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది ప్రజానికం. సర్కారుకు ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులకు ఓట్లు పడుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని చెరబట్టినా రేవంత్కు ఫలితం దక్కేలా కనిపించట్లేదు. సర్కారుపై ప్రభుత్వ వ్యతిరేకతను పట్నం తీర్పు స్పష్టం చేస్తోంది. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ఏనని సంకేతాలు ఇస్తున్నారు మున్సిపల్ ఓటర్లు.